జగన్మోహన్ ఎస్ రెడ్డి ఎస్ లక్ష్మణ్ గారు రైట్ అండి, రైట్ ఒక్క నిమిషం. ఎస్ గురుస్వామి గారు నమస్కారం అండి. నమస్తే శంకర్ గారు. ఎస్ సరే, వారు దైవాంశ సంభూతులని లేకపోతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే ఆయన్ను ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళు మాడి మసైపోతారని చెప్తున్నారు. ఏంటి అలాంటి నాయకుని ఎందుకు ఆపుతున్నారు మీరు? పదే పదే అడ్డుకోవడం దేనికి? శంకర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఫోర్ సైడ్ వీక్షకులకి ముందుగా శుభ సాయంత్రం. అయితే పాపం లక్ష్మణ్ గారికి ఎప్పటి నుంచి దైవాంశ సంబుతుడిగా కనిపించాడో అదొకసారి చెప్తే సెలవిస్తే వినాలని ఉంది. రెండు, ఎందుకనంటే టీడీపీ నుంచి నేను, జనసేన నుంచి లక్ష్మణ్ గారు కొన్ని డిబేట్లకు వచ్చాము. ఆ టైంలో ఏమేమి మాట్లాడాడు అనేది కూడా అది మనం మాట్లాడకూడదులేండి ఇప్పుడు. సరే, వారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. శంకర్ గారు నేను చెప్తా వినండి. ఎందుకనంటే తెలిసి తెలియని అమాయకులు పిల్లలు ఏదన్నా చెప్తే దానికి ఒక అర్థం ఉంటది. ఇవి పాపము ఎందుకు అంత కంఠశ్వాస ఉందో సోదరుడు తమ్ముడు లక్ష్మణ్కి నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు దైవాంశ సంబుతుడు అంటాడు, మరి ఏమేమి మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకనంటే వీళ్ళు మాట్లాడే ముందు సరే అవన్నీ మరి మర్చిపోయాడో లక్ష్మణ్ గారు లేకపోతే తెలీదు, నాకైతే తెలియదు. కానీ వీళ్ళు 5 సంవత్సరాల పాలనలో వీళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పాపం పవన్ కళ్యాణ్కి జనాలే రారు, 10 మంది కూడా లేరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే టోల్ గేట్ దగ్గర పోలీసులను పెట్టి ఆపిచ్చారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రావాలంటే ఆ ఫ్లైట్ ని టేకాఫ్ అయ్యేదానికి అవకాశం లేకుండా చేశారు. మరి పవన్ కళ్యాణ్కి జనాలు లేనప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేశారు పాపం అవన్నీ? ఒకటి. తర్వాత లోకేష్ వస్తే 20 మంది వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే 30 మంది వస్తారు, బాబు గారు వస్తే 40 మంది వస్తారు అని మాట్లాడుతున్నాడు. మరి 20 మంది 30 మంది 40 మంది ఓట్లు వేస్తే 164 సీట్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నాను. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు సృష్టించారు. లాస్ట్ కి స్టూల్ కూడా లాక్కొని పోయారు వీళ్ళు పెట్టిన పోలీసులు ఆ రోజు. అంటే వీళ్ళ మాట్లాడేది మేము అడ్డుకోవడం ఏంది? అడ్డుకోవడం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటంటే శవాలు చూస్తే ఇంతకుముందు పాత రోజుల్లో, ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ పాత రోజుల్లో అయితే ఇప్పుడు కూడా పల్లెల్లో ఎక్కడన్నా సరే ఈ జంతు కలేబరాలు ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న ఆ డేగలు ఆ వాసన పసిగట్టి వచ్చేస్తాయి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శవాలు చూస్తే పాపం అలా పరిగెత్తుకుంటా పోతాడు. రెండోది, జనాలు చచ్చిపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, తను ఇక్కడ ఏమైనా ముందు ఫిక్స్ అవుతాడు అది చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు 100% శవరాజకీయాలు అలాంటివి చేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు, ఊవిళ్ళు ఊరుతా ఉంటాడు. రాప్తాడులో మీ కార్యకర్తను పరామర్శించేదానికి మీరు డబ్బులు పెట్టి జనాలను తోలి అందరిని తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. లాస్ట్ కి మీరు తీసుకొచ్చిన విమానంలో కూడా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళా రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ కేసు కూడా ఇంకా ఉంది, జరుగుతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు పరామర్శించడానికి వచ్చినప్పుడు 100 మంది 1000 మంది వస్తున్నారు, ఓ తెగ రెచ్చిపోయి జనాలందరూ వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూడడానికి అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు ఇచ్చి తోలారా, ఎలా చేశారు, బల నిరూపణ చేసేదానికి వాళ్ళ ప్రయత్నం తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అంతలావన వచ్చి పరిగెత్తుకుంటా చూసే వాళ్ళు అయితే అంతలావన ఏమీ లేరు. దాని గురించి ఏమో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా వాళ్ళ పార్టీ పుట్టుకే శవాల మీద పుట్టిన పార్టీ. దానివల్ల ఎందుకనంటే ఎక్కడ శవాలు చూసినా, ఎక్కడ మనుషులు చనిపోయారన్నా కూడా ఓ తెగేసుకొని వెళ్ళిపోతుంటాడు. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు తీసేసి 8 కిలోమీటర్లు నడిపించారు. ఏమైంది మీకు ఆ బుద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఏం ఆయన వయసు కనపడలేదా? నీ తండ్రితో సమానంగా రాజకీయాలు చేసిన వ్యక్తి
ఆయన పర్యటన నువ్వు కొనసాగించావా? ఏం చేసావు? నందిగామలు వస్తే రాళ్ళు వేయిస్తావు. నీ మీద మాత్రం గులకరాయి దాడి జరిగిందని చెప్పేసి ఆ యువ చేత అది మరి ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఏదో చేసి ఆ వెల్లంపల్లి శ్రీనివాసు మీరు కలిసి ఆయన ఏమో ఇంతలానో కన్ను గుడ్డ కట్టుకున్నాడు, నువ్వేదో ఇక్కడ కట్టి చంపేసేదానికి చేశారని చెప్పేసి ఎన్ని డ్రామాలు ఆడేవయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు. నీ పార్టీ ఒక డ్రామా, నీ పార్టీ ఒక శవాల మీద పుట్టిన పార్టీ. శవాలు చూస్తే ఎగేసుకొని వెళ్ళిపోతా ఉంటావు. ఎక్కడ నీవు మనుషులు చచ్చిపోవడమే కోరుకునే వ్యక్తివి నువ్వు మొన్న దళితుల గురించి మాట్లాడుతున్నావు. దళితులను డోర్ డెలివరీ చేసిన పార్టీ నీది. షో చేసావు, మళ్ళా తన్ని ఎమ్మెల్సీగా తప్పించిన కూడా తప్పించలేదు. ఏం మాట్లాడుతున్నారు? జనాలు వేసుకొని వచ్చేసి ఈ రోజు జనాలు పైన పడిపోయారు. అంబటి రాంబాబు గారు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా ఉంటది, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కంటికి కనపడలేదా? మేము ఆ రోజు మీరు ఎలా పరిపాలన చేశారు మీకు తెలీదా? ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపారు మీకు తెలీదా? రెడ్ బుక్ అని చెప్పేసి ఈ రోజు సుస్సు పోసుకుంటున్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా. ఇదే లోకేష్ బాబు రెడ్ బుక్ లో నేను పేర్లు నోట్ చేస్తున్నాను, రాజ్యాంగం విరుద్ధంగా పనిచేసిన వ్యక్తులను ఎవరినైనా సరే అని చెప్పేసి రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నప్పుడు వీళ్ళందరూ కడుపుకి అన్నం తినే మాటలు కాకుండా అశుధం తినే మాటలు మాట్లాడారు. కొడాల నాని దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరు కూడా లోకేష్ బాబుని ఎంత కిండలుగా మాట్లాడారో గుర్తుందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రెడ్ బుక్ చూస్తే మీరు భయపడుతున్నారా? పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ ఎలా నడుస్తుంది? ఫలితాలు వచ్చిన తర్వాత కదా నువ్వు మాట్లాడాలా? అంటే ఏం మాట్లాడాలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. వీళ్ళు పులివెందుల ఎమ్మెల్యే అయితే ఎంతమంది వస్తారని మాట్లాడుతున్నారు. నీకు రోడ్ల మీదకి వచ్చి జనాలు దోల్చుకొని ఏడు చూసి జబ్బలు తెరుచుకోవడం ఇంకోటి మాట్లాడటం కాదు. మీ నాయకుడికి దమ్ముంటే పులివెందుల పులి అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. అసెంబ్లీలోకి రాలేని చవట, అంత ధైర్యం లేని వ్యక్తి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కాదు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడుపులు కాదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు 15 కిలోమీటర్లు వెళ్ళేదానికి కూడా నీకు హెలికాప్టర్ కావాలి. పై రోడ్డు మీద పోవు. నువ్వు అధికారంలో ఉంటే పరదాలు కట్టించుకొని వస్తావు. నువ్వు అధికారంలో ఉండే చెట్లు మొత్తం కొట్టిస్తావు. ఎందుకు నీకంత భయం? ఎందుకు నీకంత అభద్రతా భావం? ఎందుకు అలాంటి పరిపాలన చేశావు? ఆయన మళ్ళా దైవాంశ సంబుద్ధుడు అని చెప్పి సోదరుడు లక్ష్మణరావు గారు మాట్లాడడం. ఈరోజు నువ్వు జనాలని తీసుకొచ్చి జనాలను తోలి ఆ విధంగా చేసిన దానికి మళ్ళా ఇద్దరు ఈరోజు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడతారు ఈరోజు? ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పాపం లక్ష్మణ్ ఏదో కళ్ళగంటున్నట్టున్నాడు. ఆ పార్టీ ఇక ఉండదు. వాళ్ళ నాయకులందరూ శంకరగిరి మాన్యాలకే పరిమితం అవుతారు. అందరూ జైల్లోకి వెళ్ళిపోతారు. ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ నిలబడదు. పాపము వాళ్ళ నమ్ముకున్న నాయకులు కూడా కుక్క తాకు పట్టుకొని గోదావరి ఇదినట్టు బొడ్డను నమ్మి ఏట్లో దిగిన సామెత అయిపోతుంది. అందువల్ల ఎందుకనంటే మీరు కూడా ఏదో మంచి దారి ఎత్తుక్కుంటే ఇంకా మంచిదని చెప్పి నేను అడ్వైజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదంటే శవ రాజకీయాలు చేస్తాడు, శవాలతో రాజకీయాలు చేస్తాడు. తల్లి లేదు, ఇంకొకరు లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తుంటాడు. అందువల్ల ఎందుకంటే పరామర్శించడం తప్పంటారా? పరామర్శించడం 100% నేను కూడా సమర్థిస్తాను. పరామర్శించాలి. ఎందుకనంటే ఎవరికైనా కూడా బాధలో లేనప్పుడు మళ్ళా మనం బాగున్నప్పుడు వచ్చి ఏదో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆకలి అయ్యే వ్యక్తికి అన్నం పెట్టినా చాలు, కడుపు నిండిన వ్యక్తికి బిర్యానీ పెట్టినా వేస్ట్. బాధల్లో ఉన్న వ్యక్తిని సాటి మనిషిగా పరామర్శించడం అనేది మానవ నైజం. దాంట్లో ఎలాంటి తప్పులు లేదు. నువ్వు పరామర్శించేదానికి ఎంతమంది కావాలి? చందు గారితో కొంతమందిని తీసుకొని వెళ్ళి పరామర్శించొచ్చు కదా. ఈ జనాలందరినీ వేసుకొని ఎగేసుకొని పోవడం. పొదిలో జనాలు అంటున్నారు. దాదాపు ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు?
ఆ పొదిల్లో ఒక్కొక్కడిని రాళ్ళు వేసినోడిని మొత్తాన్ని తొక్క తీసి తోలు తీసి ఆరేస్తే ఆ ఈ రాళ్ళు ఏపించినోడు ఎవడు వెనకెవడున్నాడో కూడా మొత్తం జైలుకు పోయే పరిస్థితి ఉంటది. వీళ్ళందరూ వీళ్ళ కుట్ర రాజకీయాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెల్లిని గాని ఇక చెల్లవు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మరు. వీళ్ళని మాత్రం బంగాళాఖాతంలో కలిపేశారు. ఇంకా వీళ్ళు బయటకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తాను. చందు గారు నమస్తే అండి.